సేవకులారా ఆయనను స్తుతించుడి. విలువైన రక్తముతో యేసు విమోచించెను. సాటి లేరు నీకెవ్వరును ఇహపరములలో. విలువైన రక్తముతో యేసు విమోచించెను. సాటి లేరు నీకెవ్వరును ఇహపరములలో. స్తుతి మహిమ ప్రభావములు యేసుకే చెల్లింతును. స్తుతి మహిమ ప్రభావములు యేసుకే చెల్లింతును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. అరణ్యములో ఏడారి బ్రతుకులో నిండియుంటిని. నన్ను నిన్ను ఆదరించి కాపాడిన ప్రభుని. అరణ్యములో ఏడారి బ్రతుకులో నిండియుంటిని. నన్ను నిన్ను ఆదరించి కాపాడిన ప్రభుని. ఆత్మతో సత్యముతో ఆయనను స్తుతించుదును. ఆత్మతో సత్యముతో ఆయనను స్తుతించుదును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుము. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. బైబిల్ పల పాడుతుందా? ఓ శ్రేష్టంబో గ్రంథమందు చూచిన కరుణయున్నది. సుఖాదుఃఖములో వర్ధనమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. రండి. గత 4 నెలలుగా ఒక వాగ్దానమైన మనం ధ్యానిస్తూ వచ్చాము. అనగా దావీదు తిరిగి సంపాదించుకొనెను అనే మాట మీద జనవరి నుండి మరి ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు వాటిని మనం ధ్యానిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు సందర్భము రేపటి దినము మన గుడ్ ఫ్రైడే, తర్వాత శనివారము, తర్వాత ప్రభువులు ఇచ్చినటువంటి దినము పునరుద్ధాన దినం. కాబట్టి మరి గుడ్ ఫ్రైడేకి ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడక ముందు రాత్రి ఏం జరిగింది అనేది ఈ దినములో మనం కొన్ని విషయాలు మనం చూడడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాము. చాలా ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం
30 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 30 నుండి మార్చి చదువుకుందాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకి వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చదవండి. 39 నేను చదివాను, 40 చదవండి. వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులందరికి వచ్చి వారి దుఃఖం చేత నిద్రించడం చూసి చాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించింది గాక. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, మనకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శుక్రవారము ఆయన సిలువేయబడ్డాడు. ఆయన సిలువేయబడే మునుపు మరి గురువారం రాత్రి ఏం జరిగింది అనేది మనకు లూకాసు సువార్త 22లోను, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలో కూడా ఈ విషయాలు మరి ప్రస్తావించబడ్డాయి. మరి అసలు ఇక్కడ మనం గమనిస్తే ఈ 22 అధ్యాయంలో 39వ వచనం నుంచి చివరి దాకా మనం గమనిస్తే గురువారం రాత్రి జరిగిన కొన్ని సంఘటనలను మనం చూస్తూ వస్తాము. ఆ సంఘటనలో మొదటి సంఘటన ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను వెంట పెట్టుకొని మరి ఒలీవల కొండకి వెళ్ళాడు. అక్కడ నుండి ఒక గెత్సేమనే తోట ఉన్నది, ఆ తోటలోకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి కొరకై. ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళి తన శిష్యులతో మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెళుకుమండి ప్రార్థన చేయమని చెప్పాడు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మోకాళ్ళు ఊని ఆ గెత్సేమనే తోటలో ఎంతో వేదనగా ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలు అనేక సందర్భాల్లో రాయబడ్డాయి, కానీ గెత్సేమనే తోట ప్రార్థన చాలా తీవ్రమైనటువంటి ప్రార్థన. ఇటువంటి ప్రార్థన అంటే ఆయన చెమట బిందువులు కూడా రక్తముగా మారంత వేదనతో చేసినటువంటి ప్రార్థన ఆ గెత్సేమనేటటువంటి యొక్క ప్రార్థన. అందుకని ఆ ప్రార్థన ఆయన చేసి ఆయన శిష్యులకు చెప్పాడు, మీరు నిద్రపోవద్దు, ఇక్కడ ప్రార్థన చేస్తుండండి అని చెప్పాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు రాత్రి సమయం కాబట్టి ఉండలేక నిద్రపోతూ వచ్చారు. నిద్రపోతూ వచ్చిన కారణం చేత వారందరికీ కూడా ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీకు ప్రార్థన అవసరము అంటాడు. శోధన, పరిశోధన. శోధన అనేది శైతానుడు పెట్టేటటువంటిది, పరిశోధన అనేది దేవుడు పెట్టేటటువంటిది. శోధించేవాడు శైతానుడు, పరిశోధించే ఆయన దేవుడు. ఈ మాటలు గుర్తుంచుకోండి. శోధన వేరే, పరిశోధన వేరే. ఈ రెండు మాట అనుకుంటారు చాలామంది. ఎప్పుడైతే ఒక విషయము, ఒక చెడు విషయము, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయము, ఆయన యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయము ఎప్పుడైతే మనలను ప్రేరేపిస్తున్నదో అదే మన యొక్క శోధన. మళ్ళీ చెప్తున్నాను, శోధన అంటే దేవునికి వ్యతిరేకముగా, ఆయన వాక్యానికి వ్యతిరేకముగా ఏదైతే మన యొక్క ఆశ మన హృదయంలో లేక మన మనసులో ప్రారంభించబడుతుందో దానిని శోధన అంటారు. కాబట్టి ప్రియులారా, ఆ శోధన వచ్చినప్పుడు మరి అనేకులు ఓడిపోయినారు. ఇది మనకు 3 విధాలుగా శోధిస్తారు. ఒకటి శరీరం కొరకై, రెండవది ధనము కొరకై, మూడవది వచ్చి తన పేరు ప్రఖ్యాతుల కొరకై అనగా గర్వము. ఈ 3 శోధనలు అనేటటువంటి దానిలో ఎంతటి వారైనా సరే చిక్కుంటారు.
కాబట్టి ఈ మూటిని జయించాలంటే చాలా కష్టం. అందుకనే ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో, ఎలవేళలా ప్రభుత్వ సంబంధంగా ఉంటారో, ఎలాంటి శోధనలు వచ్చినా కూడా వాటిని జయించుకొని ముందుకు వెళ్ళిపోతూ వస్తారు. దీనిని శోధన అంటారు. పరిశోధన అంటే ఒక వ్యక్తి ప్రభు నమ్ముకున్న తర్వాత బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నాడు. తను ఎదుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు తన కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఈ పరీక్షలో తాను నిలబడగలడా, నా కొరకే నిలబడగలడా, తన విశ్వాసము భూ సంబంధమైన వాటి కొరకేనా, తన విశ్వాసం పర సంబంధమైన వాటి కొరకేనా, దేని కొరకు అని ఆలోచన చేసి పరీక్షిస్తాడు దేవుడు. అది పరిశోధన అంటారు. కానీ అందులో చెడు ఉండదు. శోధనలో చెడు ఉంటుంది కానీ పరిశోధనలో చెడు ఉండదు. అందుకనే ప్రియులారా, ఇక్కడ మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెళుకుగుండి ప్రార్థన చేయమని చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ లోకంలో శోధకుడు ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు. శోధించేవాడు ఎంత సమీపంగా ఉంటాడంటే మన కళ్ళ దగ్గర ఉంటాడు, మన చెవుల దగ్గర ఉంటాడు, మన నోటి దగ్గర ఉంటాడు, మన కాళ్ళ దగ్గర ఉంటాడు, మన చేతులతో ఉంటాడు. ఎప్పుడు ప్రేరేపిస్తూ వస్తాడు. అయితే ప్రార్థనాపరుడు ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని తెలుసుకుంటాడు. ఇది శోధకుడు చేస్తున్నటువంటి పని అని ఆ శోధనని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పాడు ప్రభు అంటే వాళ్ళకి కొన్ని శోధనలు రాబోతున్నాయి. ఆ రాత్రికాల సమయంలో 12 మంది అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో 11 మంది ఉన్నారు, ఒకరు లేరు. అయితే అందరూ వాళ్ళ ఒక శోధనలోకి రాబోతున్నారు కాబట్టి ఆ శోధనలో వారు ప్రవేశించకుండా ఉండాలి. కాబట్టి అందుకని వారికి ఏం చేశారంటే ఒక విషయాన్ని చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. అందుకనే ఎవరి జీవితంలో ప్రార్థన తగ్గిపోతున్నదో వారు తప్పనిసరిగా ఏదో ఒక శోధనకు గురైపోతారు. అందుకని ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ యొక్క 22 అధ్యాయంలో మొదటి శోధన ఎవరు జయించలేకపోయినారంటే పేతురు జయించలేకపోయినారు. పేతురు ఏం జయించలేకపోయినాడంటే ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు కొంతమంది మరి బంటులను పంపించారు పట్టుకోవడానికి వరకే ప్రభువుని. వెంటనే ఏం చేశాడంటే పేతురు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. ఎంత కోపం కంట్రోల్ చేసుకోలేకపోయినాడంటే తన కత్తి తీసుకొని వచ్చినటువంటి ఆయన యొక్క చెవిని అలాగా తెగ నరికవతల పడేసేసాడు. చూడండి, ఒక శిష్యుడిగా ఉండి ప్రభు దగ్గర పెరుగుతూ ఆయన వాక్యం వింటూ ఆయన దగ్గర అనేకమైన అద్భుతాలు చూస్తూ మరి ఒక సమయం వచ్చినప్పుడు ఆ శోధన తట్టుకోలేకపోయినాడు, ఆ చెవిని నరికవతలు పడేసేస్తాడు. అది శోధన. మనకు వచ్చినటువంటి కోపాలు, క్రోధాలు అనేకమైనటువంటివి మనకు ఎంతగానో వస్తాయంటే వాటిని మనం తప్పించుకోవాలి అన్నప్పుడు ప్రార్థన అవసరం. అందుకని ఆ ప్రార్థన లేని కారణం చేత ఆ కోపం ద్వారా మనకేమైపోతుందంటే మనకు నష్టం వస్తుంది, కుటుంబానికి నష్టం వస్తుంది, సంఘానికి నష్టం వస్తుంది, సమాజానికి నష్టం వస్తుంది, దేవుని యొక్క కార్యాలన్నిటికీ కూడా నష్టం వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఒక్క చిన్న విషయం చూడకండి. అందుకనే మన వాళ్ళు కూడా మన పితరులు ఒక పద్యం కూడా చక్కని పద్యం నేను మరి స్కూల్లో చదువుకునేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు నాకు పద్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరక మనసు, సజ్జన సుమతి అంటారు. అంటే ఏమిటని అర్థం అంటే తన కోపమే తన శత్రువు. నీ శత్రువు ఎవరో కాదు, నీ కోపమే నీకు శత్రువు అయిపోతుంది. తన శాంతమే తనకు రక్ష. నువ్వెంత నెమ్మదిగా ఎంత శాంతంగా ఉంటావో అదే నేను రక్షిస్తూ ఉంటుంది. చూసారా? కాబట్టి దయ చుట్టంబో, నువ్వు ఎప్పుడైతే దయ చూపిస్తూ ఉంటావు ఇతరులకి, వాళ్ళు నీకు మిత్రులు అయిపోతూ ఉంటారు. నువ్వు శత్రువు కావు, వాళ్ళకి నీవు మిత్రుడు అయిపోతావు, నువ్వు వాళ్ళకి మిత్రుడు అయిపోతావు. తన సంతోషమే స్వర్గము. ఎప్పుడైతే మనము సంతోషముగా ఆనందంగా ఉంటామో అదే పరలోకము, అదే స్వర్గం అని మన పితరులు చక్కని యొక్క పద్యములు రాస్తూ వచ్చారు. తన దుఃఖమే నరకము.
ఎప్పుడైతే మనం దుఃఖపడుతూ ఉంటామో, బాధపడుతూ ఉంటామో, వ్యసనపడుతూ ఉంటామో, అదే మనకు నరకమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అందుకని ఇక్కడ ఈ శోధన జయించలేక మొట్టమొదటిగా జరిగిన విషయం ఏంటంటే, పేతురు చేసిన పని ఏంటంటే చెవి నరికవతలు పడేశాడు. ఈరోజు జరిగిన సంగతులు నేను చెప్తాను. రేపు మన గుడ్ ఫ్రైడే ఉంది. రేపు దైవ సేవకులు మన మధ్యకు వస్తారు హెబ్రోన్ నుంచి. వాడు గుడ్ ఫ్రైడే వచ్చి మనకు చెప్తారు, అది వేరే విషయము. కానీ ఈ రాత్రి జరిగిన విషయంలో మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం కూడా జాగ్రత్తగా ఉండేదాని కొరకై వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్ని విషయాలు చెప్పుకోలేము కాబట్టి ఒక విషయాన్ని చెప్పాను. ఇదైన తర్వాత మరి ప్రభువు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మరి యొక్క శిష్యుడు ఏం చేస్తాడంటే, ప్రభు యొక్క శిష్యుడే మరి ఆ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను పట్టిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు డబ్బు? అప్పుడు వాళ్ళు అన్నారు, 30,000 రూపాయలు మీకు ఇస్తాము అని అన్నారు. మరి యూదా 10 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యుడు. కానీ తను ఒక శోధనలో జయించలేకపోయినాడు. ఏ శోధనలో జయించలేకపోయినాడు అంటే డబ్బు విషయంలో జయించలేకపోయినాడు. ఇక్కడైతే ఆయన శరీరంగా జయించలేకపోయినాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినాడు పేతురు. అక్కడ యూదా అయితే మరి డబ్బుకు, ధనాన్ని కొరకై తనను అమ్ముడిపోయిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరి జీవితంలో సంపూర్ణమైనటువంటి ప్రార్థన ఉండదో, ఎవరి జీవితాల్లో సరిపోయినంత ప్రార్థన ఉండదో, అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఎంతటి వారైనా సరే ఒకదానికి బానిసైపోయి లోబడి పడిపోతూ వస్తారు. అందుకని మనం జాగ్రత్త పడి మనకొచ్చే అనుదిన పరిస్థితులు మనం జయించుకుంటూ పోవాలి అన్నప్పుడు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని నేను మీ అందరికి కూడా ఉదయకాలం 10 గంటలకు ప్రార్థన చేయమని చెప్పాను. ఎంతమంది నమ్మకంగా చేస్తున్నారో వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఎంతమంది మర్చిపోయినారో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మేమైతే మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి కుటుంబం కొరకై ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. మీ అందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను చివరిగా అక్కడ మీకు అందరి కొరకు ప్రార్థన చేసిన వాళ్ళందరినీ ప్రభువా దీవించమని ప్రార్థన చేసి బెండిషన్ ఇస్తాను. ఇది కొన్ని నెలలుగా జరుగుతుంది మన మధ్యలో ఈ పరిచర్య. కాబట్టి నమ్మకంగా చేస్తురండి. అప్పుడు మన శోధనలో ప్రవేశించం. ప్రభు మనకు ఎన్నో రకాలుగానటువంటి సహాయం చేస్తూ వస్తాడు. అందుకని ప్రియులారా, ఇది డబ్బుకు ఆశించేసేసి మరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి 10 మంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యుల దగ్గరికి వచ్చిన అధికారులు వాళ్ళందరూ ఒకే రకంగానే ఉన్నారే. యేసుప్రభు అలాగే ఉన్నాడు, పేతురు అలాగే ఉన్నాడు, మత్తయి అలాగే ఉన్నాడు, మార్కు అలాగే రకరకాల శిష్యులందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టేది ఎట్లయ్యా అని అన్నాడు. అప్పుడు యూదా అంటాడు, నేను వెళ్ళి ఏ వ్యక్తినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుప్రభు అని అన్నాడు. ఎంత భయంకరమైన శోధన చూసారా? డబ్బు ఎలాంటి యొక్క పరిస్థితి తీసుకొని వచ్చిందో చూసారా? ధనాశ ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చిందో తెలిసిన. అందుకని తను ఏం చేస్తున్నాడంటే వారికి చెప్తున్నాడు, నేను ఆ పలానా వాడు ముద్దు పెట్టుకుంటాను, మీరు పట్టుకోనండి, తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. అందుకని ప్రభు అన్నాడు, ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు, యూదా ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తున్నావా? ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తున్నావు. నాతో శిష్యుడిగా ఉన్నావు, నా దగ్గర నేర్చుకున్నావు, నాతో కలిసి పనిచేస్తున్నావు. ఈరోజు శోధనకు నువ్వు జయించుకోలేకపోయినావా? అందుకని సరే ముద్దు పెట్టు. ఆయన ముద్దు పుట్టించుకొని వాళ్ళు వెంటనే వచ్చేసి పట్టేసుకున్నారు. ఇది రెండవ శోధన. మూడవ శోధన ఏంటంటే, ఎప్పుడైతే ఆయన పట్టబడ్డాడో శిష్యులందరూ కూడా ఆయన విడిచి పరారైపోయినారు, వెళ్ళిపోయినారు. అంత ఉండవలసినటువంటి ఒక పరిస్థితి అది. కానీ ఉండలేకపోతున్నారు, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అయ్యో ఈయన పట్టుకున్నారే, మనందరూ కూడా తోడుకుంటున్నమే అనేటటువంటి భావన అక్కడ లేదు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు, పరారైపోయి అనగా వారి ప్రాణాలు వారు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడో అక్కడ పరారై వెళ్ళిపోయినారు. అనగా శోధనను జయించలేకపోయినారు. ఇప్పుడు శిష్యులకు ఉన్నవారు ప్రభుని విడిచిపెట్టేస్తున్నారు. మరి ఆ యొక్క పేతురు తొందరపడిపోయి ఆ వ్యక్తిని కొట్టేశాడు. యూదా అయితే ఏకంగా డబ్బు తీసుకొని అప్పగించాడు.
ఇలాంటి యొక్క సందర్భము ఈ రాత్రి ఈ టైం నుంచి ప్రారంభమైంది. అక్కడ గెత్సేమనే తోటలో జరిగినటువంటి సంఘటన, బైబిల్లో ఉన్న సంఘటన మీకు స్పష్టంగా వివరిస్తున్నా. ఆ తర్వాత ఆ ప్రభు పట్టబడిన తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు, ఎందుకు మీరు నా మీద దొమ్మిగా వచ్చారు? ఇంతమంది జనాంగం వచ్చారు నన్ను పట్టుకోవడానికి. నేనేమైనా బందిపోటునా? ఎందుకు ఇంతమంది నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, నన్ను పట్టుకోవడానికి వచ్చారు? నేను మీ మధ్యలో లేనా? అనుదినం దేవాలయంలో బోధ చేయలేదా? అప్పుడంతా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? అవును, వాక్యము నెరవేరాలి కదా, లేఖనాలు నెరవేరాలి కదా. సమయం పూర్తయిపోయింది. పట్టేసుకోండి. అప్పగించుకున్నాడు. ఆయన అంతా ఆయనే అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆయన అప్పగించుకున్నటువంటి ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత బాధకరమైన విషయమో. ఆయన ఏమైనా పరిగెత్తున్నాడా తప్పించుకొని? వెంటబడడానికి ఏమన్నా లేదే. పట్టుకొని ఈడ్చుకొని కింద పడేసి ఈడ్చుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన యాజకులు, అంటే వీళ్ళు గవర్నర్ కాదు, లేక మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు ఇప్పుడు రాజ్య పరిపాలకులు కాదు. ఫస్ట్ ఆయన విమర్శ చేసింది ప్రధాన యాజకులు. ఎవరంటే యాజకులు, గుళ్ళో పూజలు చేసేటువంటి వాళ్ళు, యూదా మతానికి పెద్దలు, యూదా మతాచారాలకు ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు ఇన్ని విధాలుగా హింసించారంటే, ఇన్ని విధాలుగా బాధించారంటే ఆయన ముఖానికి ముసుగు వేసి. అందుకని ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు తెలుసా? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ముఖం చూపించడం. ఏం తగిలిస్తారు? నల్లడు తగిలిస్తారు. ఎందుకంటే వాడిని కొట్టేవాడు ఎవడో వాడికి తెలియకూడదు, వాడిని బాధ పెట్టేవాడు ఎవడో వాడికి తెలియకూడదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఎవరో ఏం చేస్తుందో అతను కనబడకూడదని ఎరగొడతాడు. కాళ్ళు, చేతులు, మోకాళ్ళు అన్నీ కొట్టేసేస్తారు. అలాగా తెల్లవారి 4 గంటల వరకు కూడా ఆయనని అపహరిస్తూ, ఆయనను కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ, నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకో, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు గొప్ప ప్రభు అని చెప్పుకుంటున్నావు కదా అని చెప్పేసి తెల్లవారి 4 గంటల వరకు కూడా ఆయన అక్కడ ఉంటూ వచ్చాడు. అనగా ప్రియమైన సోదరులా, ఈ రాత్రి జరిగినటువంటి సంఘటనల యొక్క క్లుప్త వివరణనే మీకు ఇచ్చేసాను నేను. అందుకని నెక్స్ట్ రోజున మరి ఉదయకాలము 6 గంటల నుంచి ప్రారంభించబడినటువంటిది మధ్యాహ్నం 3 గంటల వరకు ఏం జరుగుతుందో అనే విషయాన్ని మనం తర్వాత అధ్యాయంలో తర్వాత ధ్యానించుకుందాం. మరి నా భారం ఎందుకు చెప్పాను ఈ విషయంలో అంటే, గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతలో ముందు రోజు ఏం జరిగిందో కూడా మనం తెలుసుకుంటే అప్పుడు అందులో ఉన్నటువంటి వాస్తవికాలు ఇలాగా ఉన్నాయా, కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాము అనే ఉద్దేశంతో మనము ఈ విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి గుర్తుంచుకోనండి, ఆ తర్వాత ప్రభు ఎలాగ సిలువేయబడ్డాడు అవన్నీ కూడా తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ వస్తాం. అయితే ఇప్పుడు మనం చదువుకునే విషయానికి వస్తే చూడండి, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యుడు ఆయన వెంట వెళ్ళిరి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, మనం అనుకుంటున్నాము వాడుక అంటాం. చాలామంది ఎందుకు నీ పని చేస్తుంటుంది వాళ్ళకి వాడుకండి, అలవాటండి. వాడుకంటే అలవాటు, అది చేస్తానే ఉంటారు, అది వాళ్ళకి ఉన్నటువంటి పద్ధతి అంటారు. కాబట్టి ప్రభు ఒక పద్ధతి పెట్టుకున్నాడు, ఒక వాడుక పెట్టుకున్నాడు, ఒక అలవాటు పెట్టుకున్నాడు. ఏమిటంటే ప్రతిరోజు ప్రతి సందర్భం కొరకై ప్రార్థన చేయడం అనేది. ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువ ప్రతి సందర్భం కొరకై ప్రతి స్థలంలో అది ఒక వాడుకగా నేను పెట్టుకోవాలా. ఏదో ఒక దీని కొరకు కాదు, అంటే మనం ఉదయం లేచినట్టునే మొంగొడుకుంటాం, అలాగా అది కానీ కంపల్సరీగా మొంగొడుకుంటాం లేదా ప్రతి రోజున? అవునా కాదా? ఖచ్చితంగా కంపల్సరీగా స్నానం చేస్తాం కదా, ప్రతి ఒక్కరు కూడా స్నానం చేస్తారు కదా కంపల్సరీగా. అలాగైనప్పుడు మరి అలాగనే లేచిన వెంటనే కొంత సమయం బైబిల్తో గడపడం, కొంత సమయం ప్రార్థన చేసుకోవాలి. అదొక వాడుక పెట్టుకోవాలి మనం, అదొక వాడుకగా పెట్టుకోవాలి. అంటే ఒక్క రోజైనా సరే మనం తప్పిపోయినట్లు లేదు, చూసారా? అదొక
వాడుక రావాలా, కంటిన్యూగా రావాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండడం కాదది, ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు నేను జనవరి 1వ తారీఖు ప్రారంభించాను. ఆదికాండం నుంచి ఈరోజు వరకు లేవే కాండము 20 అధ్యాయాల వరకు వరుసగా చదువుతూ వచ్చాను. ప్రతిరోజు ఒక అధ్యాయం, ప్రతిరోజు ఒక అధ్యాయం, ప్రతిరోజు ఒక అధ్యాయం. ఆదికాండం అయిపోయింది, నిర్గమాకాండం అయిపోయింది, లేవే కాండం అయిపోయింది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది. అదొక వాడుకగా పెట్టుకున్నాను. అట్లా ఎంతో సమయం అవసరంలా, ఒక పావు గంట, ఒక అరగంట మీ సమయం కొలది, అది మీకు ఎంతో మేలు చేస్తుంది. అందుకని పిల్లరా, ఆయన వాడుక చొప్పున ప్రార్థించేవాడు, ఆయన వాడుక చొప్పున బోధించేవాడు కూడా. బోధ కూడా ఆయన యొక్క వాడుకే. ఉదయం లేచిన వెంటనే తన వాడుక చొప్పున దేవాలయానికి వెళ్తాడనే మాట ఉన్నది. అనగా అదొక వాడుక. ఏదో బైబిల్ స్టడీ ఉందని నేను పోతాను, లేకపోతే అదో ప్రార్థన కూడిక ఉందని నేను పోతాను, లేకపోతే అదొకటి ఏదో ఉందో నేను పోతాను అనే కాదు. ఒక వాడుక పెట్టుకోవాలా. ఇక్కడికి వెళ్ళినా ఈరోజు బైబిల్ స్టడీ విన్నాను, సరే రేపు బైబిల్ స్టడీ లేదు కదా, రేపు మీటింగ్ లేదు, అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు నేనే బైబిల్ తీసుకొని స్టడీ చేసుకుంటా ఉంటా. అదొక వాడుకగా పెట్టుకోండి. అప్పుడు నీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వినేదానికి బదులుగా ఆ యొక్క ఇక్కడ మీటింగ్ లేనట్టు రోజున ఇంటి దగ్గర కూర్చొని అదే సమయంలో ఒక అరగంట బైబిల్ చదువుకుంటా కూర్చోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుందో, అది వాడుకగా పెట్టుకోండి. అంటే ఒకరోజు చేసి, 2 రోజులు చేసి, 3 రోజులు అయిపోకూడదు. అట్లా ప్రతిరోజు చేస్తూ రండి. అప్పుడు మీలో 3 లక్షణాలు కనబడతాయి. ఒకటి, మీరు ఎంతో నెమ్మది, శాంతిని అనుభవిస్తూ వస్తారు. రెండవదిగా, ఎంతో మరి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎన్నో విషయాలు మీకు దేవుడిచ్చే జ్ఞానం మీరు చూస్తూ వస్తారు. మూడవదిగా, సంతోషం మీకు కలుగుతూ వస్తారు. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్ గ్రంథం ఎవరైతే మానక మరొక చదువుకుంటూ వస్తారో వారికి దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి అనమాట. ఈ 2 కూడా వాడుకతో పెట్టేసి ఆయన వాళ్ళని తీసుకొని వెళ్ళి రాతివేదంతో దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. ఈ మాటలు అర్థం చేసుకోండి. రాతివేదంతో దూరం అంటే వాళ్ళు ఒక స్థలంలో వాళ్ళందరూ ఉండమని చెప్పాడు. వాళ్ళు దూరంగా వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇదేంటంటే లోన్లీ ప్రేయర్, ఒంటరి ప్రార్థన. ఒంటరి ప్రార్థన. వారందరితో కూడా కలిసి ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆయన ఒంటరిగా ప్రార్థన చేసే యొక్క విధానాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మరి మనం ఏం చేస్తూ వస్తామంటే ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మరి మనకి శనివారం ప్రార్థన జరుగుతుంది. నేను వారం అంతా మీకు అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అన్ని మీటింగ్లు, విజిటింగ్లు అని చేస్తూ వస్తాను. కాబట్టి శనివారం సాయంకాలం బాబుకి ఇస్తాను. నేను బాబుకి, అయ్యా ఈరోజు ప్రార్థన తీసుకోరా నువ్వు అని అంటాను. కానీ ఇక్కడికి వచ్చేసి మీరందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేసి వాక్యం విని ప్రార్థన చేస్తుంటారు. నేనేం చేస్తూ ఉంటాను తెలుసా, మీ అందరి కొరకు అక్కడ కుర్చీలో కూర్చొని వీళ్ళు ఇంటికి వచ్చేంత వరకు అక్కడ ప్రార్థనలో ఉంటాను. నేను అక్కడ అయ్యా ఎవరెవరు వచ్చారో, ఏ అవసరంలో వచ్చారో ప్రతి ఒక్కరి పేరు పెట్టేసి అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. అప్పుడు నేను ప్రార్థన ముగించినప్పుడు ఆమె వచ్చి తలుపు తడతా ఉంటుంది. అప్పుడు అనుకుంటానికి మీటింగ్ అయిపోయిందని క్లోజ్ చేసి వచ్చేవాడిని. ఒంటరి ప్రార్థన ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకనే ఈ వయస్సులో కూడా నేను ఎంత ఓపికతోటి, ఎంత సంతోషంతోటి, ఇన్ని రకాల పరిస్థితుల్లో కూడా ఎందుకు ఉంటున్నాను అంటే అది కేవలము ఆయన కృప, ఆయన ఆ ప్రార్థన ద్వారా, ఆ వాక్యం ద్వారా అది వచ్చినటువంటి విషయం అన్నమాట. చూసారా, రాత్రి ఇదే టైంలో ఆంటీ గారిని తీసుకొని అక్కడెక్కడ స్థలం ఉందని చెప్తే భారతపేటకి మేము ఇద్దరమే వెళ్ళాము అక్కడికి. బాబు, మన అమ్మాయి వినూత్న కొడుకున్నాడు, అయ్యా మాకు స్థలం సరిగ్గా తెలియదు రారంటే వాడు కూడా వచ్చేసి చక్కగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి చూపిస్తూ వచ్చాడు. వీళ్ళారు ఎందుకు చెప్తున్నానంటే ఆ సంతోష సమాధానం దేవునితో గడిపేటటువంటి వాడికే ఉంటుంది అది. అందుకని మనం ఒంటరిగా ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాడు. వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేయవచ్చు, మనం కూడా సంఘంగా ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ ఒంటరి ప్రార్థన నేర్చుకోండి. మీరు ఎంతగా ప్రభు సన్నిధితో గడుపుతాడో అంత సంతోషం మీకు ఉంటుంది. నా సొంత అనుభూతితో చెప్తున్నాను, ఇది కథ చెప్పడం కాదు. ఇది నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు వివాహం లేదు నాకు. అప్పుడు వెళ్ళి మీటింగ్ తీసుకొని వచ్చేవాడిని. రాత్రిపూట మీటింగ్ వచ్చిన తర్వాత
పొయ్యి మీద అన్నం పెట్టేవాడిని. ఆ తర్వాత వచ్చి ఆ మంచం మీద మోకాళ్ళు ఉండేవాడిని. ఆ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఎప్పుడు మర్చిపోయానో నాకే తెలియదు. అది మాడిపోయేది దాని మీద. స్టవ్ మీద ఉన్నటువంటి అన్నము మాడిపోయేటటువంటిది. నేను హాయిగా నిద్రపోయేవాడిని. చూస్తే రాత్రి 12, 1 గంట, 2 గంటల దాకా మోకాళ్ళ మీదే ఉండేటటువంటి వాడిని. అడుగుని చూసుకుంటే మా అన్నం అంతా మాడిపోయి ఉండేది. ఒంటరిగా ఉన్నాను కదా, అయినా కూడా ప్రభు ఎంతగా కాపాడుతూ వచ్చాడో చూడండి. ఎందుకు చెప్తానంటే ఒంటరి ప్రార్థన మనకు బలమునిస్తుంది, శక్తినిస్తూ ఉంది. ఒక యవనస్తుడు ఒంటరిగా ఉండాలని చాలా కష్టం. అదే మా బాబు కూడా ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, నానా ఒంటరిగా ఉండడం చాలా కష్టంరా. శోధనలు అధికంగా వస్తూ ఉంటాయి, రకరకాల శోధనలు. సాధ్యమైనంత వరకు బైబిల్ చదువుతూ ఉండవు, ప్రార్థన చేసుకుంటూ ఉండవు, అవకాశం ఉన్నప్పుడు ఇతరులకు వాక్యం చెప్తూ ఉండవు, కాలేజీలైనా ఎక్కడ దొరికితే అక్కడ దేవుని గురించి చెప్తూ ఉండు అని ఎప్పుడు నేను మరి ప్రోత్సాహపరుస్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రియులారా, ఆ యొక్క ప్రార్థన మనకు శక్తినిస్తుంటుంది అన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి. ఎవరైతే ఆ ప్రార్థనతో ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రభు కొరకై జీవిస్తారు, ప్రభు కార్యాలు చేస్తారు. మీరు నమ్మండి, 35 వయసు నుంచి 40 సంవత్సరాల ఆ వయసులో భారతదేశంలో ఎన్ని స్థలాలకు తిరిగానో నాకే తెలుసు. ఒంటరిగా అనగా అప్పుడు ఇంకా వివాహం కూడా కానటువంటి సమయంలో అనేక స్థలాలకి వెళ్ళి వందలాది వేలాది మందికి నేను వాక్యం చెప్తూ వచ్చేవాడిని. కారణం ఏంటంటే ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండేవాడిని. అదే కానీ ప్రార్థన లేకపోతే ఏ త్రాగుబోతుని అయిపోయేవాడిను, ఏ సినిమాలు చూస్తూ ఉండేవాడిను, ఎవరెవరితో స్నేహాలు చేసుకునేటటువంటి వాడిని. అందులో కాలేజీ లెక్చరర్ అంటే ఎన్ని రకాల శోధనలు ఉంటాయి. స్టాఫ్తో శోధనలు, విద్యార్థులతో శోధనలు, రకరకాలైనటువంటి శోధనలు. ఇవన్నీ జయించాలి అన్నప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అందుకనే మీరు మెలకువగొండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. ప్రభు ఏం చేశాడంటే వెళ్ళాడు, ఆయన రాతి వేదంత దూరం వెళ్ళాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే ఆ ప్రార్థన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరులారా, నిజానికి చెప్పాలంటే నేను చాలా బాధపడుతుంటున్నాను. ఎందుకంటే నా ఆశ ఏంటంటే చివరి వరకు కూడా మోకాళ్ళ మీద ఉండాలనే నా ఆశ. అందుకనే నేను మీకు తెలుసు మరి ఎక్కువ సమయము గృహాల్లో మీటింగ్ పెట్టినప్పుడు మోకాళ్ళ మీద నుండే వాక్యం చెప్తూ వచ్చాను. అలాంటి వ్యక్తిని శైతానుకు తెలుసు కాబట్టి నా మోకాళ్ళ మీద దెబ్బ కొట్టేసేసి నేను మోకాళ్ళు ఉండకుండా చేసేసేసి చూసారా. ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. అది భక్సింగ్ గారు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే ఆయన చేసినటువంటి ప్రార్థన చేసిన స్థలము అక్కడ ఆ యొక్క రాళ్ళు ఉంటాయి, మామూలు పలకల లాంటి రాళ్ళు ఒకటి ఉంటాయి. ఆ రాళ్ళు కుంగిపోయినాయి. అన్ని గంటలు ప్రార్థనలు గడుపుతుండేవాడు, మోకాళ్ళ మీద అన్ని గంటలు ప్రార్థన గడుపుతుండేవాడు. ఈ రోజున అలాంటి అవకాశం నాకు లేకపోయిందని బాధపడుతూ ఉంటాను. అవకాశం ఉన్న వాళ్ళు అట్లా ప్రార్థన చేయండి. ఎంతగా మనం మోకాళ్ళు ఉంటామో ప్రభు మన దగ్గరికి వస్తాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం జరిగిందో. ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడో పరలోకంలో ఉన్న దేవదూత దిగి వచ్చాడు అక్కడికి. పరలోకంలో దేవదూత దిగి వచ్చాడు అక్కడ. మోకాళ్ళ ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఎంతో వేదంతో కూడిన ప్రార్థన, భారంతో కూడినటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం జరిగిస్తూ వస్తామో ప్రభు దూత అక్కడికి స్పష్టముగా వస్తాడు. అందుకనే మన ప్రార్థన లేని కారణం చేత శోధనలో చిక్కొని పోతున్నాము, పడిపోతున్నాము, విశ్వాసంలో పడిపోతుంటున్నాము, ఏదో ఒక రకమైనటువంటి శోధనలో పడిపోతూ వస్తూ ఉంటున్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ గురువారం రాత్రి జరిగిన మొదటి సంఘటన ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు ఆయన వచ్చి ఒకసారి చూశాడు, అందరూ నిద్రకి జోగుతూ ఉన్నారు. మెళుకు ఉండి ప్రార్థన చేయమని ఆయన చెప్తే వీళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు అదే. ఎందుకు లేదు వారికి ఆ భారం అంటే వారి మీద ఆ భారం లేదు, వారికి ఏ భారము లేదు. ఒకటి, వెనక భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, పోషించాలనే భారం వాళ్ళకి లేదు. రెండవదిగా ప్రభు మాకు ఉన్నాడు తోడుగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం పెడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఏ ఇబ్బంది లేదు. మూడవదిగా
ఎప్పుడైనా సరే ఏ రోగం వచ్చినా సరే అన్ని రోగాలు బాగు చేస్తున్నాం, మాకు ఏ రోగం రాదు, ఇంకేం కావాలా? అందుకనే ఎవరికైతే భారము ఉండదో వాళ్ళకి ప్రార్థన భారం ఉండదు. ఎవరికైతే భారం ఉంటుందో వారికి ఎప్పుడు ఏదో రకమైనటువంటి ప్రార్థన చేయాల్సిందే. కదిలాడుతూ నోట్లో నుంచి ప్రార్థన వస్తూనే ఉంటుంది. చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా, వెళుతున్నా లేక కూర్చున్నా లేక ఏది చేసినా సరే, ప్రభువా ఈ పరిస్థితి అయ్యా, ప్రభువా ఈ కష్టం అయ్యా, ప్రభువా ఈ శ్రమ అయ్యా. వాళ్ళకి ఎందుకున్నటువంటి భారాన్ని బట్టి, ఆ భారాన్ని బట్టి వాళ్ళు అలాగా ప్రార్థన చేస్తారు. నా ప్రియమైన సోదరులారా, భారం లేకుండా ఎవరైతే ఉన్నారో దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఆ భారం తీసుకురావాలని మన కుటుంబ పరిస్థితులన్నిటిని కూడా బద్దలు చేస్తుంటున్నాడు. మన ఆరోగ్యాలను బద్దలు చేస్తున్నాడు. మన సంఘాలు అనేకమైన సమస్యలు తీసుకొని ఎందుకు పెడుతున్నాడంటే ఆ భారము మనకు రావాలి, ఆ భారం మనకు రావాలి, లేకపోతే రాదు. చూసారా? అందుకనే ఆ భారం మనకు రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు మనకు అనేకమైన సమస్యలు తీసుకొని వచ్చి పెడుతున్నాడు. అందుకని సమస్యలు ఉన్నప్పుడు అయ్యా ప్రభువా అంటున్నాం మనం. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, నా కుటుంబం ఎందుకు వచ్చింది, నా ఆరోగ్యం ఎందుకు ఎలాగైపోయింది, నా పరిస్థితి ఎందుకు ఎలాగైపోయిందంటే కారణం ఏంటంటే నీకు భారం లేదు, నువ్వు ప్రార్థించలేదు. నువ్వు ప్రార్థించాలా అనాలన్నప్పుడు అందుకనే ప్రభు నీకు చెప్పాడు. అందరికన్నా ఎక్కువగా ప్రార్థించిన ఆయన ఎవరు తెలుసా బైబిల్లో? దావీదు. మిగతా వాళ్ళు ప్రార్థించారు, కానీ దావీదంతా ఎవరు ప్రార్థించరా. ఒక్కసారి మీరు కీర్తన గ్రంథంలో చదవండి. దావీదు లాంటి ప్రార్థన ఎవరు చేస్తుంటారు? నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఎజ్రా ప్రార్థన చేశాడు, డానియేలు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ చేశారు, కానీ మంచి మంచి ప్రార్థనలు వాళ్ళు చేశారు. కానీ దావీదు కదిలాడితే కష్టం. అయ్యా ఇరుకుని పడి ఉన్నాను, నాకెవరు దిక్కులేడు అయ్యా, నీవే నా కోట అయ్యా, నీవే ఆశ్రమం అయ్యా, నీవే నా కాపురం అయ్యా. ఎప్పుడు చూసినా ఇదే మాటలు దావీదుకి. శత్రువు నా వెంట పడుతున్నాడు, నన్ను చూసినవాడు అక్కడ కూడా లేడు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నేను దిక్కులేని వాడు అయిపోయినాను, నా ఎముకలు ఎండిపోతున్నాయి, నా యొక్క ముఖం అంతా ఇదైపోతున్నది. ఎంతగానో ఏడ్చాడు, ఎంతగానో ఏడ్చాడు. ఏంటి కారణం అంటే అంతగా ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే అన్ని రకాల బాధలు మన మీదకి వచ్చినాయి. ఎప్పుడైనా మన మీదకి బాధలు వస్తూ ఉంటాయో పిల్లరా, అప్పుడు మనము ప్రార్థన చేసేవారే కాబట్టి. సరే, మనము ఈ మాట చూసుకొని మనం కూడా కొంత సమయం ప్రార్థన గడుపుకుందాము. ఆయన ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఎంతగా ప్రార్థన చేశాడంటే ఆయన చెమట బిందు రక్త బిందువులుగా మారేంత వేదనగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్న మాట ఏమన్నాడంటే, ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవాలా, అయినను నా చిత్తము కాదు కానీ నీ ఇష్టమే నెరవేరాలా అని అన్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఆయన ఎంత వేదనలో ఉన్నాడంటే ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనకు ఒక గిన్నె కనపడుతుంది. ఏమిటా గిన్నె? ఆయన కనబడే గిన్నె ఏంటి? ఆయన కార్చబోయే రక్తము కనబడుతుంది ఆయన దగ్గర. అయ్యా ఇంత రక్తమా, నేను ప్రజల కొరకై కార్చాలా, నా శరీరంలో ఉన్నట్టు గాయాల నుండి కార్చబడాలా, ఇంత రక్తాన్ని ఈ గిన్నెను నేను ఎలాగ భరించగలనయ్యా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తీసేయ్యా, నా దగ్గర ఇంత నేను చేయలేనయ్యా, కానీ నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే. ఇంత రక్తం నేను కార్చాలి అని నీ యొక్క ఉద్దేశం అయితే, నా శరీరం అనేటటువంటి ఈ యొక్క ద్వారా ఎంత రక్తాన్ని నేను దాని మీద పోయాలని నీ యొక్క ఉద్దేశం అయితే నీ చిత్తమే జరుగును కాక ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రియమైన సోదరులారా, ఎంత వేదనకరమైన ప్రార్థన చూడండి. దెబ్బ కొట్టినప్పుడు, గాయమైనప్పుడు రక్తం రావడం గొప్ప విషయం కాదు. బల్లిపోటు పుడిచినప్పుడు రక్తం రావడం గొప్ప విషయం కాదు. తల మీద కిరీటం పెట్టినప్పుడు రక్తం కారడం గొప్ప విషయం కాదు. కానీ ప్రార్థన చేసేటప్పుడు చెమట బిందు ఎలాగ మారిపోయిందంట? రక్తముగా మారిపోయిందంట. అంటే మీకు తెలుసు, కొన్నిసార్లు బాడీలో హై టెంపరేచర్ ఉన్నప్పుడు మన బ్లడ్ యొక్క పరిస్థితి అంతా మారిపోతూ వస్తుంది. అప్పుడే మనం అంటున్నాం ఒళ్ళంతా వేడైపోయింది, ఒళ్ళంతా వేడైపోయింది, పెదాలు ఎండిపోతున్నాయి, గొంతు తరిగిపోతున్నది, రకరకాలైనటువంటి మాటలు అంటూ ఉంటాం మనం. ఎందుకు అంటే లోన ఉన్నటువంటి హైయెస్ట్ ఫీవర్,
ఆ వేడి. అందుకనే ప్రభు ఆ రాత్రిలో అంత వేదనకరమైనటువంటి జ్వరము, అంత వేదనకరమైనటువంటి వేడి, తన శరీరంలో ఉన్నటువంటి శ్రమటంతా కూడా రక్తముగా మారిపోయేంతగా ప్రార్థించాడు ఆయన. అందుకనే ఆ దెబ్బలు కొట్టినా ఓర్చుకున్నాడు, ముళ్ళ మీద కిరీటం పెట్టగలిగినా ఓర్చుకున్నాడు, బలిపోట్లు పొడిపించుకున్నా ఓర్చుకున్నాడు, శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు కొట్టినా ఓర్చుకున్నాడు. ఇన్ని చేసినప్పటికి కూడా ఒక్క మాట అన్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు ప్రభు అన్నాడు. అంటానికి కారణం ఏంటంటే ప్రార్థన శక్తి. ఆయన కానీ ఆ ప్రార్థన శక్తి కానీ లేకపోతే ఆయన శక్తి ఎంతో మనకు తెలుసు. ఒక్క మాట అంటే చాలు సముద్రం ఆగిపోయినది. ఒక్క మాట అంటే 2000 దయ్యాలు పరారైపోయినాయి. ఒక్క మాట అంటే చనిపోయిన శవం బయటికి లేకొచ్చింది. ఒక్క మాట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు. కానీ అలాగనలా. ఎందుకంటే ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరాలి కాబట్టి. అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అయ్యా, వీడిని క్షమించు ప్రభువా అని అన్నాడు. వాడి ప్రియమైన సోదరి సోదరులారా, రక్తం అంతా కూడా చెమటంతా కూడా రక్త బిందులైపోయి కారిపోతూ వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు దేవదూత దిగొచ్చాడు. ఎప్పుడంటే తను ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవదూత వచ్చి బలపరిచాడు అనే మాట ఉన్నది. కొన్ని సందర్భాల్లో మనము ప్రార్థన ప్రారంభిస్తాము, మామూలుగా ప్రార్థిస్తాము, అదే సడన్గా మనకు అనుకోకుండా అన్కంట్రోల్గా ఏడుస్తూ ఉంటాం, అన్కంట్రోల్గా కేకలేస్తూ ఉంటాం, అన్కంట్రోల్గా చాలామంది మరి నిజంగా వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేక చేస్తూ ఉంటారు. నిజమే, ఎందుకంటే వాళ్ళలో ఉన్న వేదన అది వాళ్ళకి తెలియకుండానే బయటకు వస్తుంది. ప్రారంభమైనప్పుడు ప్రార్థన కొంచెంగానే ఉంది, కానీ ఆ ప్రార్థన బయటకు వచ్చినప్పుడు అన్కంట్రోల్ అయిపోయింది. అందుకని అలాంటి టైంలో బలపరిచే దాని కొరకై దేవదూత కిందకి దిగి వస్తాడు. అలాంటి ప్రార్థన మనం కానీ చేయగలిగితే మన దగ్గరికి కూడా వస్తారు. ఎవరికైనా అన్యాయం చేయడం, వారికి ఏం చేస్తాడో మనకదే చేస్తాడు. కానీ అలాంటి ప్రార్థన స్థాయిలోకి మనం వెళ్ళాలి. అలాంటి ప్రార్థన స్థాయిలోకి మనం వెళ్ళినప్పుడు ప్రభు మనలను అలాగా బలపరుస్తూ వస్తాడు. నడవలేనప్పుడు నడిచే రీతిగా, చూడలేనప్పుడు చూసే రీతిగా, మాట్లాడినప్పుడు మాట్లాడే రీతిగా, చేయలేనప్పుడు చేసే రీతిగా, మనం నిస్సహాయకులైపోయినప్పుడు ఆయన దూతను పంపి మనను బలపరుస్తూ వస్తాడు. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, ఈ విషయాలు విన్నటువంటి మనము ఏమి నేర్చుకుంటున్నామంటే ఈ రోజున మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ఎలాగుండి చేయమన్నాడు? మెళుకుగా ఉండండి. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు చంపేలా పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. మన సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు కదా, పెద్ద ఆయన వస్తాడు. ఏం చేస్తాడు? పెద్ద ఆయన డ్యూటీ చేసి వస్తాడు, అదే పనిగా ఆశతో వస్తాడే కానీ నిద్రే నిద్ర. అలా కాదు. ప్రార్థించినప్పుడు వాడు ఏమి ప్రార్థన చేస్తున్నాడు వినాలా. అప్పుడు ఆ ప్రభావం నీ మీద పడుతుంది, ఆ భారం నీకు వస్తున్నది. అప్పుడు నీకు ఆ భారంతో నువ్వు ప్రార్థన చేయగలవు. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. నీకు ప్రార్థన విలువ తెలియదు, వాడు ఏ భారంతో ప్రార్థన చేస్తున్నట్టు సంగతి నీకు తెలియదు. అందుకనే కళ్ళు మూసుకోమనేది. ఎందుకంటే ప్రార్థన అన్న తర్వాత ఇక మనకు లోకంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియకూడదు. ప్రభువా నీవు నాకు కనబడాలా, నేను నీకు కనబడాలా. అందుకని కళ్ళు తెరవను ప్రభువా. అందుకని పిల్లరా, ఆ యొక్క ప్రార్థన అనుభవం మనకు కలిగినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి మనం బయలుపరుస్తూ వస్తాడు. మనకు తెలిసిన విషయము, పరవస్తు సూర్యనారాయణ గారు ఆయన ప్రభు నమ్ముకున్న తర్వాత మరి సత్యం కొరకే నిలబడితే బంధువులు ఆ యొక్క మరి ఆ దేవాలయంలో ఉన్న పూజారులు వీడికి లాభం లేదు, ఎట్లా ఎంతకాలం మన మాట వినడు, వీడిని బాగా కొట్టాలా, చంపేసేయాల గుడి లోపలే, బయట కూడా కనబడకూడదు అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చేసి
ఆయన గర్భగుడిలోకి తీసుకెళ్ళంట. మామూలుగా పట్ల అసలు అంటే అన్కాన్షియస్ ఆయనకి ఇక ఆయన దగ్గర ఇది లేకుండా కొట్టాడు పడేసారట. కొట్టాడు పడేసినప్పుడు ఆయనకేం తెలియలేదట. వీడు చచ్చిపోయినాడు రా, వాడి సంగతి ఏం పట్టించుకోకాకుండాని వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినారు. ఆ గుడిలోంచి బయటకు వెళ్ళిపోయినారు. కొంత సమయం అయితే ఆయన దగ్గర సాక్షాత్తుగా దేవుని యొక్క దూత వచ్చేసి ఆయన లేపుకొని బయటికి తీసుకొచ్చేసేసి ఒక క్రిస్టియన్ యొక్క ఇంటి దాకా తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందంట. ఆయన స్వయంగా చెప్తున్నప్పుడు ఈ మాటలు నేను విన్నాను. ఇప్పుడు కూడా ఉన్నాడు, చాలా పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన, బాగా సేవ చేస్తున్నాడు హైదరాబాద్లో. చూసారా ప్రియులారా? అంటే కొట్టి పడేసినప్పుడు ఇక స్మారకం లేని టైంలో దేవదూత వచ్చి లేపి బయటికి తీసుకొని వెళ్ళి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళి విడిచిపెట్టేశాడు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిని తాగి కొంత ఆహారం పుచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆయన వాళ్ళ దగ్గర తప్పించుకొని వేరే స్థలానికి వెళ్ళి సేవ ప్రారంభించుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థన అలాగా ఉంటే దేవదూతలు సైతం దిగి వస్తారు మనకు సహాయం చేస్తానికి. వాటి ఇటు అనుభవంలోకి ప్రభు నడిపించును కాక. ప్రభు ఎంత వేదనగా ప్రార్థించాడు మన కొరకై, మన కుటుంబాల కొరకై, మన బిడ్డల కొరకై, మన పరిస్థితుల కొరకై మనం ప్రార్థించుకోవాలి. రెండవదిగా శోధనలు ఉన్నాయి మనకు. కొంతమంది శరీరాశుల కొరకై, కొంతమంది నేత్రాశుల కొరకై, జీవకుటుంబాల కొరకై, రకరకాలైనటువంటి వాటి కొరకై చూస్తూ వచ్చాను. పేతురు గారు కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. అదే పేతురు కొంత సమయం అయిన తర్వాత అసలు ప్రభు ఎవరో నాకు కాదన్నాడు. ఆ రాత్రి అనగా తన ప్రాణం కొరకై, తన స్వార్థం కొరకై ప్రభుని అప్పగించాను. ఇస్కరియోతన్నాడు. శోధనలన్నీ మనకు కూడా ఉంటాయి. తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఇలాగా బలమైనటువంటి ప్రార్థన మనం చేసుకోవాలి. రండి కొంత సమయం మన ప్రార్థనలో గడుపుకుందాము. రేపటి దినం మనకు గుడ్ ఫ్రైడే దినం ఉంది. మరి తర్వాత శనివారం ప్రార్థన కూడుకుంటుంది. దేవసేవకుడు మన మధ్యకు వస్తాడు. ఆదివారం ఈస్టరు, గ్రంథానం దినం, ప్రభులు ఇచ్చినటువంటి దినము. ఈ పరిచర్యలో ప్రభు సహాయపడినట్లుగా ఇంకా అనేక మంది నూతన వ్యక్తులు ప్రభు ప్రేరేపించబడి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, వస్తున్న వాళ్ళు స్థిరపడిపోయినట్లుగా, వెనబడిపోయిన వాళ్ళు ముందుకు వచ్చినట్లుగా, స్థలం లేదు దాని కొరకై దివారాత్రులు పోరాడుతుంటున్నాము. ప్రభు ఇస్తాడని మనం అనుకుంటున్నాము. ఎంతగానో ప్రయాసపడుతున్నాను. నేనైతే సహోదరు కూడా చెప్పాను, ఈస్టర్ కల్లా మనం ఖచ్చితంగా మారాలా ఇక్కడి నుంచని దయ్యం బగులు ప్రయత్నం చేస్తూ వచ్చాను. కానీ ఏదో ఒక రకమైన ఆటంకం ద్వారా అభ్యంతరపరుస్తూ వచ్చాము. కానీ త్వరలోనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. మనం నమ్ముదాము, ప్రార్థన చేద్దాం. కొంత సమయం ప్రార్థనలో గడపండి. రేపు 3 దినాల పరిచయం కొరకై ప్రార్థించండి. మన మందిర యొక్క అవసరం కొరకై క్లుప్తంగా ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ప్రార్థించి ఇతరులకు అవకాశం ఇస్తూ రండి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 3 దినాల పరిచయం కొరకై ముఖ్యంగా ప్రార్థించండి. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండి, మోకాళ్ళపై యేసు కొండపై నుండి, నీవును ప్రార్థన శక్తి నందుమా, నీవును ప్రార్థన శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజడియకు, ఓ నా సోదర వెనుకంజడియకు. ప్రార్థించండి.